సార్ వేపుడు వడ్డించాను సార్. సార్ ఆకుకూర కూడా పెట్టేశాను సార్. సార్ సాంబార్ కూడా పోసేసాను సార్. ఉప్పు సరిపోయిందా చూడండి సార్. శివుడికి పార్వతికి మధ్య వినాయకుడు వచ్చాడు. దానివల్ల ఆయన తలే పోయింది. ఇప్పుడు వినాయకుడిలో ఉన్న జార్జు ప్రభాకరన్కి వెన్బాకి మధ్యలోకి వచ్చాడు. మీకేం పోతుందో నాకు తెలియదు సార్. నేనే చేశాను సార్. నేనే పర్మనెంట్ గా వంట చేయడానికి మనిషిని వెతుక్కుంటూ ఉంటా. ఇందులో ఉప్పు ఉందా కారం ఉందా అని అడుగుతూ. సార్ పెళ్లి చేసుకోబోతున్నారా సార్? చేసుకోండి సార్, చేసుకోండి సార్. జీవితం చాలా బాగుంటుంది సార్. పోండి సార్, పోండి. కాల్ చేస్తే పోలా. హలో. హాయ్, వెన్మన మాట్లాడేది? అవును, చెప్పండి. నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. తిన్నారా? సారీ, ఒక కేసు గురించి వచ్చాను, అందుకే సరిగ్గా మాట్లాడకపోయాను. ఇట్స్ ఓకే. రేపు మీరు ఫ్రీయా? ఊరికే కలిసి మాట్లాడదామని. ఇంకా ఇంకా సరే వదిలేండి. స్ట్రైట్ గా కలిసి అన్ని మాట్లాడుకుని ఫిక్స్ చేసుకుందాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే సార్. పోరా. నేనే సెర్చ్ చేశాను. చెప్తున్నానా వెధవా, పోరా ఇక్కడి నుంచి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. దేవుని మొక్కండి. మీ దేవుడు చాలా బిజీగా ఉన్నట్టున్నారే. పాపం, ఆయన మాత్రం ఎన్ని సమస్యలను తీర్చగలరు. ఇదిగో నా దేవుడు ఎక్కడున్నాడు, మీరు మొక్కిరండి, నేను పక్కనే ఉంటాను. ఏంటి పిల్లలు, దేవుడికి మొక్కుతున్నారా? చూపించు. బాగుండు బాగుండు. ఏది ప్రసాదం ఇవ్వు. తిన్నావా? ఇదిగోండి. థ్యాంక్ యూ. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఇలా చిన్నపిల్లలు చూసినప్పుడు, ఏదైనా మంచి జరిగినప్పుడు ఉన్నాడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు, ఏదైనా చెడు జరిగినప్పుడు దేవుడున్నాడు అనుకున్నాను. ఇదంతా చేసేది ఎవరు? ఆ దేవుడేనా? డౌటే. పోలీసులంటే డౌట్ ఉంటూనే ఉంటుందిగా. పదండి వెళ్దాం. ఎక్కడికి? రండి చెప్తాను. హే పిల్లలు, బాయ్. బాయ్ రా.